హాయ్ హలో ఎలా ఉన్నారు? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, ఐఎమ్ మోనికా. ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. I welcome you to my channel Monica's Palette, where we talk everything about makeup and hairstyling every Friday at 7 p.m. ప్రీవియస్ వీడియోలో నాకు స్టూడియో ఉంది, నేను క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను అన్నప్పుడు మీలో చాలామంది ఎంక్వైరీకి కాల్ చేశారు. సో ఇలా ఎంక్వైరీ చేస్తూ కాల్ చేసిన వాళ్ళందరికీ ఎ బిగ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు మీకు మేకప్లో ఉన్న ఇంట్రెస్ట్ని, ప్యాషన్ని గుర్తించి కాల్ చేసి ఎంక్వైరీ వరకు వచ్చారంటే మీరు ఒక ఫస్ట్ స్టెప్ ఎక్కేసినట్టే అనమాట. సో హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఇలా ఎంక్వైరీకి కాల్ చేసిన వాళ్ళల్లో చాలామంది ఒక కామన్ క్వశ్చన్ అయితే అడిగారు. అదేంటి అంటే, ఇక్కడ ఆల్రెడీ యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు కదా, మళ్ళీ మీ దగ్గర ఆఫ్లైన్ క్లాసెస్లో మేము నేర్చుకోవడానికి సబ్జెక్ట్ ఏముంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ సిరీస్ని మీరు బిగినింగ్ నుంచి ఫాలో అవుతున్నట్టయితే నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను దాట్ మనం ఇక్కడ నేర్చుకునేవన్నీ సబ్ హెడ్డింగ్స్ నేర్చుకుంటున్నాం, దాని గురించి థియరీ నేర్చుకుంటున్నాం అని చెప్పేసి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ హెడ్డింగ్లో చాలా డెప్త్ నాలెడ్జ్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనందరికీ ఒకటే స్కిన్ టైప్ అయితే ఉండట్లేదు, ఒకటే స్కిన్ టెక్స్చర్ అయితే ఉండట్లేదు. ఇన్ని యూనిక్ టెక్స్చర్స్ ఉన్నప్పుడు మనకి చాలా డెప్త్ అనేది ఉంటుంది సబ్జెక్ట్లో. సో ఇక్కడ యూట్యూబ్ క్లాసెస్లో మనం ఏ స్కిన్ టైప్కి ఎలాంటి ప్రోడక్ట్ యూస్ చేయాలి, దాని వెనక ఉన్న చిన్న థియరీ నేర్చుకుంటున్నాం కదా. ఇది మాత్రమే కాకుండా చాలా డీటెయిల్డ్గా ఎలాంటి స్కిన్ టైప్కి ఎలాంటి ప్రోడక్ట్ని, అదే ప్రోడక్ట్ని ఎందుకు యూస్ చేయాలి అనేది కూడా నేను క్లియర్గా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, విత్ డెమో ఇస్తూ. సో అక్కడ ఏంటంటే మీకు ఇంకా డీటెయిల్డ్గా అప్పటికప్పుడు వచ్చే డౌట్స్ ఉంటాయి, అవన్నీ క్లారిఫై చేస్తూ దాన్ని ప్రాక్టికల్ సెషన్ తోటి కంబైన్ చేసినప్పుడు మీకు ఇంకా నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఇది కాకుండా ఒకవేళ మన దగ్గర ఒక స్కిన్ టైప్కి తగ్గట్టు ప్రోడక్ట్స్ లేకపోతే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని ఎలా కస్టమైజ్ చేస్తూ ఈ స్కిన్ టైప్కి కస్టమైజ్ చేయాలి అనేది కూడా నేర్పిస్తాను. సో దాట్ మీరు ఎన్ని డిఫరెంట్ స్కిన్ టైప్ వచ్చినా కూడా మీరు వాళ్ళకి ప్రాపర్ అవుట్పుట్ ఇచ్చి మేకప్ అనేది చేయగలరు. ఇదొక్కటే కాకుండా ప్రొఫెషనల్ మేకప్ ఆఫ్లైన్ క్లాసెస్లో నేను హెయిర్ ప్రిపరేషన్ దగ్గర స్టార్ట్ చేసి 50+ హెయిర్ స్టైల్స్ వరకు నేర్పిస్తాను. సో ఏ ఏజ్ వాళ్ళకి, ఎలాంటి ఫేస్ షేప్ ఉన్న వాళ్ళకి ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది, ఎలాంటి అవుట్ఫిట్ మీదకి ఎలాంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది, బ్రెయిన్స్ ఎప్పుడు వేయాలి, ఓపెన్ హెయిర్ స్టైల్స్ ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి అవుట్ఫిట్కి ఎలాంటి స్టైలింగ్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను ప్రాక్టికల్గా స్టూడెంట్స్కి నేర్పిస్తూ ఉంటాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను శారీ డ్రేపింగ్ ఎలా చేసుకోవాలి, అసలు ఇంతవరకు శారీ కట్టుకొని వాళ్ళు కూడా సెల్ఫ్గా ఎలా శారీ డ్రేపింగ్ చేసుకోవాలి, పక్కన వాళ్ళకి శారీ ఎలా కట్టించాలి, శారీ ప్రీ ప్లీటింగ్, ఐరనింగ్ అన్నీ నేర్పిస్తూ 7+ శారీ డ్రేపింగ్ స్టైల్స్ అనేది నేర్పిస్తామన్నమాట. ఇందులో బ్రాహ్మణ్ మడి శారీ కూడా ఉంటుంది. సో మీరెవరైనా బ్రాహ్మణ్ క్లయింట్కి చేయాలంటే మడి శారీ ఎలా కట్టాలి అనేది కూడా నేర్పించేస్తాను. ఇదంతా కాకుండా నేను నేర్పించే ఈ ఆఫ్లైన్ క్లాసెస్ అనేది ఒక సర్టిఫైడ్ కోర్స్. ఈ సర్టిఫికేట్ తర్వాత మీరు ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయిపోయినట్టే. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్, నా ఆఫ్లైన్ స్టూడెంట్స్కి నేను ఒక వానిటీ గిఫ్ట్గా ఇస్తాను. వానిటీలో ఏమేమి ఉంటాయి అంటే క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్, ప్రైమర్, కరెక్టర్స్, కన్సీలర్స్, హైలైటర్స్, ఫౌండేషన్స్, ఐ షాడో ప్యాలెట్స్, ఐబ్రో ఫిల్లర్స్, లైనర్స్, మస్కారాస్, కాజల్, లిప్స్టిక్స్, లిప్ లైనర్స్, సెట్టింగ్ స్ప్రే అన్నీ కలిపి ఒక వానిటీ ఉంటుంది. అండ్ ఇవన్నీ స్టోర్ చేసి క్యారీ చేయడానికి మీకు ఒక వానిటీ బ్యాగ్ కూడా గిఫ్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ టోటల్ వర్త్ 10,000 రూపీస్ నేను ఫ్రీగా ఇస్తానన్నమాట నా ఆఫ్లైన్ స్టూడెంట్స్కి. నేను ఏ బ్రాండ్తో అయితే ప్రాక్టికల్గా డెమో చూపించాను అదే బ్రాండ్ యూజ్ చేసి మీరు ప్రాక్టీస్ సెషన్స్లో ప్రాక్టీస్ చేస్తారనమాట. సో ఏ రోజుకి ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేసేస్తూ ఉంటారు కాబట్టి ఆన్ స్పాట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా మీరు ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారు అని నాకు అనిపించినా నేను ఇమీడియట్గా మీకు కరెక్షన్స్ చేసి ప్రాపర్గా ఎలా చేయాలి అనేది నేర్పించేస్తానమాట. సో బై ది ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీరు ప్రొఫెషనల్గా చాలా ఈజీగా మీరు ఒక బ్రైడ్ని కంప్లీట్గా రెడీ చేయగలరు. సో ఇలా ప్రొఫెషనల్ మేకప్ కోర్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెంటనే నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, ఆర్ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినా కూడా మా టీం వాళ్ళు మీకు డీటెయిల్స్ అనేది షేర్ చేస్తారు. నా ఆఫ్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిన స్టూడెంట్కి నా పర్సనల్ నెంబర్ కూడా ఇస్తానన్నమాట. సో లైఫ్ టైం మీకు మేకప్, హెయిర్ స్టైలింగ్ అండ్ శారీ డ్రేపింగ్ రిలేటెడ్ ఎనీ డౌట్స్ ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్, నేను ఇక్కడ వీడియోలో ఒక 10 minutes సబ్జెక్ట్ చెప్తున్నాను కదా, ఆ 10 minutesలో మీ నోట్స్ రాసుకుంటే హార్డ్లీ 1 page అవుతుంది. కానీ నేను నా ప్రాక్టికల్ క్లాసెస్లో నేర్పించే సిలబస్లో ఇంత డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఇంత డీటెయిల్డ్ కాన్సెప్ట్ని నేను క్లాస్లో నేర్పిస్తాను. ఇక్కడ యూట్యూబ్లో ఇంత డెప్త్ అయితే చెప్పలేము కాబట్టి నేను క్లాసెస్లో అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కాకుండా
ఇలాంటి ఒక బుక్ అయితే నేను నా స్టూడెంట్స్కి గిఫ్ట్గా ఇస్తానన్నమాట. సో ఇందులో మీకు డీటెయిల్ నాలెడ్జ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అబౌట్ బ్రషెస్, లిప్ షేప్స్ ఏముంటాయి, ఏ స్కిన్ వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి, ఐబ్రో షేప్స్ ఎలా తీసుకోవాలి, కలర్ థియరీ ఏంటి అని ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఉంటుంది. ఎలాంటి ఐ షేప్ వాళ్ళకి ఎలాంటి ఐ మేకప్ చేయాలి, ఎలాంటి బ్లష్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి హైలైటర్ చేయాలి, ఎలాంటి స్కిన్ టోన్స్ ఉంటాయి, ఏది ఏ స్కిన్ టోన్ అన్నీ జడ్జ్ చేయగలరు. ఇది కాకుండా మీరు ప్రాక్టీస్ కూడా ప్రాక్టికల్గా ఐస్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఇలాగా మళ్ళీ పేపర్ మీద కూడా ప్రాక్టీస్ చేస్తారనమాట. ప్రెజెంట్ అయితే ఈ మంత్ 30% ఆఫర్ కూడా నడుస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ చేసేసుకోండి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏదైతే ఉంటుందో నెక్స్ట్ అప్కమింగ్ వీక్లో అదే వీడియో రిలీజ్ చేస్తానని. సో మీరందరూ ప్రీవియస్ వీడియో తర్వాత కలర్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో ఇవాళ వీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ అబౌట్ కలర్ థియరీ అండ్ కలర్ విన్. ఇంకా అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేకప్లో మనం ఎప్పుడు ఏం చేయాలన్నా దానికి బేసిస్ అనేది కలర్ థియరీ అనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు మన స్కిన్లోని ఫ్లాస్ కరెక్ట్ చేయాలన్నా, మన ఫీచర్స్ని హైలైట్ చేయాలన్నా, మన లిప్స్ని మనం హైలైట్ చేసి కలర్ చేయాలి అన్నా కూడా మనం దానికి యూస్ చేసేది కలర్స్ యూస్ చేస్తాం. సో మేకప్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లే ఆఫ్ కలర్స్. సో ఇలా మనం ప్రతిదీ కలర్స్తో చేస్తాం కాబట్టి దాని వెనకాలన్న కలర్ థియరీ మనం నేర్చుకుంటే మనకి మేకప్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఏది ఎలా వేసుకోవాలి, ఎలాంటి కాంట్రాస్ట్ కలర్స్ సెట్ అవుతాయి, హైలైట్ చేయడానికి ఎలాంటి కలర్స్ అయితే సూట్ అవుతాయి అనేది మనం చాలా ఈజీగా జడ్జ్ చేయవచ్చు. సో ఇప్పుడు మనకి కలర్ థియరీ అర్థం అవ్వాలంటే మనకి ఫస్ట్ ప్రైమరీ కలర్స్ అంటే ఏంటి అనేది అర్థం కావాలి. ప్రైమరీ కలర్స్ అంటే మనకి నేచర్ డైరెక్ట్గా ఇచ్చిన కలర్స్ అనమాట. వేరే ఏమి యూస్ చేసి మనం ఈ కలర్స్ని ప్రిపేర్ చేయలేము. డైరెక్ట్గా నేచర్లో అవైలబుల్ ఉన్న కలర్స్. ఫైర్ని రిప్రజెంట్ చేస్తుంది రెడ్ కలర్, స్కైని రిప్రజెంట్ చేస్తుంది బ్లూ కలర్, అండ్ సన్ని రిప్రజెంట్ చేస్తుంది ఎల్లో కలర్. సో ఇవి డైరెక్ట్గా మనకి నేచర్లో అవైలబుల్ ఉన్న కలర్స్ అనమాట. ఇప్పుడు ఈ కలర్స్ని యూస్ చేసి మనం వేరే కలర్స్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ప్రిపేర్ చేస్తాము. ఆ కలర్స్ని మనం సెకండరీ కలర్స్ అంటాము. సో ఈ కలర్ థియరీని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం ముందుగా ప్రైమరీ కలర్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ప్రైమరీ కలర్స్ అంటే మనకి నేచర్లో డైరెక్ట్గా అవైలబుల్ ఉండేదన్నమాట. మనకి ఇప్పుడు ఫైర్ని అంటే అగ్గిని చూడంగానే, నిప్పుని చూడంగానే మనకు కనిపించేది రెడ్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. సో రెడ్ అనేది మనకి నేచర్ నుంచి వచ్చిన కలర్. అలానే ఆకాశాన్ని చూసినప్పుడు బ్లూగా కనిపిస్తుంది కదా, సో బ్లూ కూడా మనకి న్యాచురల్ కలర్ అనమాట. అండ్ ఎల్లో, సూర్యుడిని చూడంగానే మనకు కనిపించేది న్యాచురల్ ఎల్లో కలర్. సో ఇవనేది ప్రైమరీ కలర్స్. దీన్ని వేరే ఏ కలర్స్ మిక్స్ చేసినా మనకి కలర్స్ అనేది తీసుకురాలేము అంటిల్ అండ్ అన్లెస్ మనకి బేస్ కలర్ ఉండాలి. ఇప్పుడు రెడ్లో షేడ్స్ తీసుకురావాలి అంటే రెడ్లో వైట్ మిక్స్ చేసి తీసుకురావచ్చు, అంతేకాని ప్యూర్గా రెడ్ని మిక్స్ చేయాలి అంటే మాత్రం మనకి వేరే కలర్స్తో పాసిబుల్ అవ్వదు. అందుకని వీటిని న్యాచురల్ కలర్స్ అని అంటారు. సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా మిక్స్ చేస్తే ఏం కలర్స్ వస్తాయి అనేది చూద్దాం. మన స్కిన్కి ఈ కలర్స్కి ఏంటి సంబంధం, ఇది ఎందుకు మనం నేర్చుకోవాలనేది ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇది రెడ్ కలర్. నేను దీన్ని మినిమం క్వాంటిటీ అంటే కొంచెం క్వాంటిటీని ఒక గ్లాస్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. అండ్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ బ్లూ అంటే మన ప్రైమరీ కలర్స్ని మిక్స్ చేస్తే ఏ కలర్స్ వస్తాయి అనేది చూద్దాం. సో ఇప్పుడు ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ బ్లూ మిక్స్ చేస్తున్నాను. దెన్ yellow కలర్. సో ఇవన్నీ మిక్స్ చేసినప్పుడు మనకి ఒక డార్క్ బ్రౌన్ షేడ్ అనేది వచ్చింది. మీకు ఇక్కడ రిఫ్లెక్షన్లో కనిపిస్తుందా, బ్రౌన్ షేడ్ తెలుస్తుంది. సో ఈ త్రీ ప్రైమరీ కలర్స్ని మనం మిక్స్ చేసినప్పుడు మనకి బ్రౌన్ షేడ్ వస్తుంది. అంటే మన స్కిన్ టోన్ దీని ప్రపోర్షన్స్ మార్చినప్పుడు, అంటే రెడ్ ఎక్కువ లేదా కొన్నిట్లో బ్లూ ఎక్కువ, కొన్నిట్లో ఎల్లో ఎక్కువ వేసినప్పుడు మనకి స్కిన్ షేడ్స్, డిఫరెంట్ షేడ్స్, ఫెయిర్ టోన్, మీడియం టోన్, డార్క్ టోన్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం మిక్స్ చేసిన దాన్ని బట్టి మనకి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో డార్క్ టోన్, డస్కీ టోన్ వచ్చింది మనకు. సో ఇప్పుడు మనం ప్రైమరీ కలర్స్ని ఈక్వల్ రేషియోలో మిక్స్ చేసినప్పుడు మనకి డీపెస్ట్ బ్రౌన్ అనేది వచ్చింది. సో కొన్ని దేశాల్లో ఇలాంటి డీపెస్ట్ బ్రౌన్ స్కిన్ టోన్స్ కూడా ఉంటారు కదా, సో ఆ స్కిన్ టోన్ అయితే మనం తీసుకొచ్చాము.
దీంట్లో కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నప్పుడు మనం మన స్కిన్ టోన్స్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఆ కస్టమైజేషన్ని మన స్కిన్ టోన్కి తగ్గట్టు మనం ఫౌండేషన్స్ కానీ కన్సీలర్స్ కానీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. సో ఈలోపు మీకు పార్ట్ 2 కావాలి అనుకుంటే కలర్ థియరీ పార్ట్ 2 అని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను ఫౌండేషన్స్ ఎలా మిక్స్ చేయాలి, కన్సీలర్స్ ఎలా మిక్స్ చేయాలి అనేది అప్కమింగ్ వీడియోలో పిగ్మెంట్స్ యూస్ చేసి చెప్తాను. ఈ ప్రైమరీ కలర్స్ని యూస్ చేసి, అంటే 2 ప్రైమరీ కలర్స్ని యూస్ చేస్తే మనకు ఒక థర్డ్ కలర్ వస్తుంది కదా, దాన్ని సెకండరీ కలర్ అంటామన్నమాట. సో ఈ 2 కలర్స్ కలిపితే మనకి కలర్స్ వస్తాయి. అలా ఏ కలర్ వస్తుంది అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో మనం ప్రాక్టికల్గా చూస్తూ నోట్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ రెడ్ కలర్. ఈ రెడ్ కలర్లో మనం కొంచెం బ్లూ మిక్స్ చేద్దాం. సో మనకి రెడ్ అండ్ బ్లూ మిక్స్ చేసినప్పుడు పర్పుల్ షేడ్ వస్తుంది ఆర్ వైలెట్ షేడ్ వస్తుంది. ఇది గ్లాస్లో ఇలా కలర్ ఎగ్జాక్ట్గా తెలియట్లేదు కాబట్టి నేను ఇప్పుడు టిష్యూ మీద వేసి చూపిస్తాను. సో కలర్ పిక్ చేసుకుని వేసినప్పుడు మనకి పర్పుల్ అండ్ వైలెట్ షేడ్ తెలుస్తుందా? సో రెడ్ అండ్ బ్లూ మిక్స్ చేస్తే మనకి పర్పుల్ వస్తుంది. సో ఇప్పుడు మనకి రెడ్ అండ్ బ్లూ మిక్స్ చేసినప్పుడు పర్పుల్ ఆర్ వైలెట్ షేడ్ వచ్చింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఎలా ప్రిపేర్ చేయాలి, బ్లూ అండ్ yellow యూస్ చేసి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఐఎమ్ టేకింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్లూ కలర్, ఇందులో yellow మిక్స్ చేస్తాం. సో మనకి గ్రీన్ కలర్ వచ్చింది. సో దిస్ ఈజ్ అనదర్ సెకండరీ కలర్. బ్లూ అండ్ yellow మిక్స్ చేస్తే మనకి గ్రీన్ వస్తుంది. ఇప్పుడు yellow అండ్ రెడ్ యూస్ చేసి ఇంకొక సెకండరీ కలర్ని ప్రిపేర్ చేయొచ్చు, విచ్ ఇస్ yellow అండ్ రెడ్. సో yellow అండ్ రెడ్ మిక్స్ చేసినప్పుడు మనకి ఆరెంజ్ వస్తుంది అనమాట. అంటే మనం ఎప్పుడైతే 2 ప్రైమరీ కలర్స్ని మిక్స్ చేస్తామో మనకు వచ్చే కలర్ని సెకండరీ కలర్ అంటాము. సో మనకి రెడ్ అండ్ బ్లూ మిక్స్ చేసినప్పుడు మనకి వైలెట్ వచ్చింది, బ్లూ అండ్ yellow మిక్స్ చేసినప్పుడు గ్రీన్ వచ్చింది, అండ్ yellow అండ్ రెడ్ మిక్స్ చేసినప్పుడు ఆరెంజ్ షేడ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ప్రైమరీ కలర్స్ యూస్ చేసి సెకండరీ కలర్స్ని ప్రిపేర్ చేసాము. సో ఈ ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్ని యూస్ చేసి మనం ఐ మేకప్ చేయొచ్చు, అండ్ అలాగే మన బేస్లో కూడా మనకి కలర్స్ అనేది హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది కలర్ వీల్ బేసిక్ అనమాట. ఈ బేసిక్ కలర్ వీల్ని మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదే సీక్వెన్స్లో మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. సో ప్రైమరీ కలర్స్ వచ్చేసి రెడ్, బ్లూ అండ్ yellow ఉన్నాయి మనకి. సో రెడ్ అండ్ బ్లూ మిక్స్ చేసినప్పుడు మనకు పర్పుల్ వచ్చింది, రెడ్ అండ్ yellow మిక్స్ చేసినప్పుడు మనకు ఆరెంజ్ వచ్చింది, అండ్ బ్లూ అండ్ yellow మిక్స్ చేసినప్పుడు మనకి గ్రీన్ వచ్చింది. ఈ గ్రీన్ అండ్ పర్పుల్, ఆరెంజ్ ఇవి సెకండరీ కలర్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఒక ప్రైమరీ కలర్ అండ్ ఒక సెకండరీ కలర్ యూస్ చేసినప్పుడు మనకు ఒక థర్డ్ కలర్ వస్తుంది, విచ్ ఇస్ కాల్డ్ టెర్షరీ కలర్. సో మనకి రెడ్ అండ్ పర్పుల్ మిక్స్ చేసినప్పుడు వచ్చే కలర్, సో మనకి రెడ్డిష్ పర్పుల్ వస్తుంది. అంటే ఈ రెడ్ ఈ పర్పుల్ మిక్స్ చేసినప్పుడు మనకి రెడ్డిష్ పర్పుల్ అనేది వస్తుంది సెంటర్ కలర్. సో అలానే మనకు ఒక సెకండరీ కలర్ విచ్ ఇస్ పర్పుల్ అండ్ ఒక ప్రైమరీ కలర్ విచ్ ఇస్ బ్లూ. పర్పుల్ అండ్ బ్లూ మిక్స్ చేసినప్పుడు బ్లూయిష్ పర్పుల్ వస్తుంది. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు పర్పులిష్ బ్లూ అనొచ్చు ఆర్ బ్లూయిష్ పర్పుల్ అనొచ్చు ఈ కలర్ని. సేమ్ అలానే ఒక ప్రైమరీ కలర్ ఒక సెకండరీ కలర్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ చేసినప్పుడు గ్రీనిష్ బ్లూ ఆర్ బ్లూయిష్ గ్రీన్ మనకు వస్తుంది. అలానే గ్రీన్ అండ్ yellow ఒక సెకండరీ అండ్ ఒక ప్రైమరీ కలర్ మిక్స్ చేసినప్పుడు మనకు yellowish గ్రీన్ వస్తుంది. మనం ఇలాంటి కలర్స్ అన్ని నేచర్లో కూడా చూడొచ్చు అనమాట. నేను ఇక్కడ మీకు ఒక పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. ఈ లీఫ్లో మనకి yellow, గ్రీన్, yellowish గ్రీన్ ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి కదా. సో నేచర్ కూడా మన కలర్ థియరీలోనే ఉంటుందన్నమాట. సో మీరు ఈ కలర్ థియరీ నేర్చుకున్నాక మీరు ఏది చూసినా కలర్ థియరీని రిలేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక లీఫ్ చెప్పాను, నేచర్లో లీఫ్ చూడంగానే మీకు కలర్ థియరీ గుర్తొచ్చేసింది. అలానే ఎవరైనా డిజైనర్ ఏదైనా కాస్ట్యూమ్ డిజైన్ చేశారు అంటే ఏం కలర్స్ యూస్ చేశారు, ప్రైమరీ కలర్స్ యూస్ చేశారా, సెకండరీ కలర్స్ యూస్ చేశారా, టెర్షరీ కలర్స్ యూస్ చేశారా, కాంబినేషన్ తీసుకున్నారా అనేది మీరు ఈజీగా చెప్పొచ్చు అనమాట. సో మూవింగ్ ఆన్, yellow అండ్ ఆరెంజ్ ఒక ప్రైమరీ కలర్ ఒక సెకండరీ కలర్ యూస్ చేస్తే మనకి yellowish ఆరెంజ్ ఆర్ ఆరెంజిష్ yellow కలర్ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ అ టెర్షరీ కలర్. సో సేమ్ అలానే
ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ చేసినప్పుడు మనకి రెడ్డిష్ ఆరెంజ్ ఆర్ ఆరెంజిష్ రెడ్ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ టెరిషరీ కలర్. సో ఈ మిడిల్లో వచ్చిన కలర్స్ అన్నీ మనకి టెరిషరీ కలర్స్ అనమాట. సో దీంతో మనం కలర్ వీల్ ప్రిపేర్ చేసినట్టే. మీ దగ్గర ఇలాంటి వీల్ ఉంటే మీరు చూడొచ్చు, మనం యాజ్ ఇట్ ఈస్గా ఇదే వీల్ని ప్రిపేర్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రీన్ ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ గ్రీన్. గ్రీన్కి ఆపోజిట్లో ఏం కనిపిస్తుంది? రెడ్. గ్రీన్కి ఆపోజిట్లో ఏముంది? రెడ్ ఉంది, రైట్? సేమ్ మనం కలర్ వీల్ అయితే ప్రిపేర్ చేసేసాం. సో మనకి థియరీ గుర్తుంటే మనకి ఇలాంటి వీల్స్ కూడా అవసరం ఉండదు అనమాట, మనమే ప్రాక్టికల్గా చేసేయచ్చు. సో ఈ కలర్ థియరీని బేస్ చేసుకొని మన స్కిన్ టోన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, మన స్కిన్కి తగ్గట్టు మన ఇండియన్ స్కిన్ టోన్స్కి ఎలాంటి మిక్సింగ్ రేషియో ఉండాలి అనేది నేను కలర్ థియరీ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పార్ట్ 2 అని కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో పార్ట్ 2 గురించి ఉంటుంది. సో దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఈ డయాగ్రామ్ వేసుకుంటూ చూడండి. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్ యూస్ చేసి టెర్షరీ కలర్స్ అయితే ప్రిపేర్ చేసాం కదా, వీటిని థర్డ్ లెవెల్ కలర్స్ అంటారనమాట. సో ఈ కలర్స్ యూస్ చేసి మనం ఐ మేకప్, బేస్ మేకప్ చేస్తామని చెప్పాను కదా. సో ఈరోజు ఇంకొక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందాం, విచ్ ఇస్ కాల్డ్ మోనోక్రోమాటిక్, పాలీక్రోమాటిక్, అనలాగస్ అండ్ కాంప్లిమెంటరీ కలర్స్. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన కలర్ వీల్ బట్టి మనం ఈ కలర్ వీల్లో చూద్దాం, సో దట్ మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనం ప్రిపేర్ చేసిన దాంట్లో టాప్లో రెడ్ ఉంది, సో నేను అలానే ప్లేస్ చేస్తున్నాను. టాప్లో రెడ్ ఉంది అండ్ బాటంలో గ్రీన్ ఉంది, రెడ్ అండ్ గ్రీన్, రైట్? సో అలానే ప్లేస్ చేస్తున్నాను. రెడ్కి ఆపోజిట్లో గ్రీన్ ఉంది కాబట్టి రెడ్కి కాంప్లిమెంటరీ కలర్ గ్రీన్ అంటామన్నమాట. దేనికైతే ఆపోజిట్లో ఉంటుందో దాని కాంప్లిమెంటరీ కలర్ ఇంకొక కలర్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనం బ్లూ తీసుకుందాము. బ్లూకి ఆపోజిట్లో ఆరెంజ్ ఉంది కాబట్టి బ్లూకి కాంప్లిమెంటరీ కలర్ ఆరెంజ్ అనమాట. కాంప్లిమెంటరీ అంటే ఎనిమీ కలర్. అండ్ మనకి వైలెట్ కలర్కి ఆపోజిట్లో ఎల్లో కలర్ ఉంది, సో దీనికి వైలెట్కి ఎనిమీ కలర్ ఇస్ కాల్డ్ ఎల్లో. సో ఇప్పుడు మనం ప్రైమరీ కలర్స్ చూస్తే రెడ్కి ఆపోజిట్లో సెకండరీ కలర్ గ్రీన్ ఉంది, సో మనం రెడ్కి ఎనిమీగా గ్రీన్ని ట్రీట్ చేస్తాము, లేదా గ్రీన్కి ఎనిమీగా రెడ్ని ట్రీట్ చేస్తాము, అలా అనమాట. ఆపోజిట్గా ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ మనం ఎనిమీస్గా యూస్ చేస్తాము. అదే ఏవైతే పక్క పక్కన ఉన్నాయో వాటిని ఫ్రెండ్ కలర్స్ అంటాం. మనం అంతే కదా, ఫ్రెండ్స్తోనే పక్క పక్కన కూర్చుంటాము, ఎనిమీస్తో అయితే ఎదురుగా కూర్చుంటాము అక్కడికి ఎక్కడికి వెళ్ళి. అలానే సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఆపోజిట్గా ఉన్నాయంటే ఎనిమీ కలర్స్, కాంప్లిమెంటరీ కలర్స్. దగ్గర దగ్గర ఉన్నాయి, పక్క పక్కనే ఉన్నాయి అంటే ఫ్రెండ్ కలర్స్ అంటాము. ఫ్రెండ్ కలర్స్కి ఇంకొక పేరు అనలాగస్ కలర్స్ అనమాట. మనము మేకప్ లాంగ్వేజ్లో టర్మ్స్ అనేది నేర్చుకున్నాము అంటే మనకి వాడుతున్న కొద్దీ మనకి అలవాటైపోతుంది అండ్ మనకి ఈజీగా కూడా ఉంటుందన్నమాట. సో కలర్ వీల్లో ఆపోజిట్గా ఉన్న కలర్స్ని మనం కాంప్లిమెంటరీ కలర్స్ అని అంటాము. సో రెడ్కి గ్రీన్ అనేది కాంప్లిమెంటరీ కలర్. సో ఇప్పుడు కాంప్లిమెంటరీ కలర్స్ అంటే ఆపోజిట్ కలర్స్. సో రెడ్కి ఆపోజిట్లో గ్రీన్ ఉంది కాబట్టి రెడ్కి గ్రీన్ కాంప్లిమెంటరీ కలర్, గ్రీన్కి రెడ్ కాంప్లిమెంటరీ కలర్. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఎక్కువగా కాంప్లిమెంటరీ కలర్స్ యూజ్ చేసి డ్రెస్సెస్ అనేది స్టైలింగ్ చేసుకుంటున్నారు. ఈ మధ్య సెలబ్రిటీస్ అందరూ రెడ్ డ్రెస్ వేసుకొని గ్రీన్ కుందన్ జ్యువెలరీ వేసుకుంటున్నారు, మీరు అబ్జర్వ్ చేశారా? సో అదంతా కూడా మనకి కలర్ థియరీ బేసిస్ మీదే ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు మనం ఫౌండేషన్స్ అండ్ కన్సీలర్స్ని కూడా యూజ్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ మనం డార్క్ అండర్ ఐస్ ఉన్నాయి లేదా స్కిన్లో అనీవెన్నెస్ ఉంది అంటే మనం ఆరెంజ్ కరెక్టర్ యూజ్ చేస్తాము. అది ఎందుకు ఏంటి అనేది నేను డీటెయిల్గా పార్ట్ 2లో చెప్తాను. సో వెంటనే పార్ట్ 2 అని కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనకి ఎల్లో పక్కన ఏవైతే కలర్స్ ఉన్నాయో వీటిని ఫ్రెండ్ కలర్స్ అంటామన్నమాట. సో ఎల్లో గ్రీన్, గ్రీన్ ఇవన్నీ ఫ్రెండ్ కలర్స్ అవుతాయి. నెక్స్ట్ 3 కలర్స్, ఓకే. సో వీటిని అనలాగస్ కలర్స్ అంటారు. సో మన కలర్ వీల్లో ఎల్లోకి పక్కన ఉన్న 3 కలర్స్ని మనం అనలాగస్ కలర్స్ అంటామన్నమాట. సో ఈ టోటల్ 4 కలిపి మనకి అనలాగస్ కలర్స్. ఎల్లోకి అనలాగస్ కలర్స్ ఏంటి అంటే ఎల్లోయిష్ గ్రీన్, గ్రీన్ అండ్ బ్లూయిష్ గ్రీన్. ఇక్కడ వరకే ఆగుతాం, 3 కలర్సే చెప్పాను కదా, సో 3 దగ్గర ఆగిపోతాం. సో మనం ఇందాక డ్రా చేసుకున్న ట్రయాంగిల్స్లో కూడా సేమ్. మనం ఎందుకు ట్రయాంగిల్ డ్రా చేశానంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనం రెడ్ తీసుకున్నాం, రెడ్ ఇస్ అ ప్రైమరీ కలర్, బ్లూ ఇస్ అ ప్రైమరీ కలర్ అండ్ ఎల్లో ఇస్ ఆల్సో ప్రైమరీ కలర్. సో మన ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, అందుకని నేను ట్రయాంగిల్స్ వేసి చూపించాను అనమాట. మీకు సర్కిల్ చేసుకున్నా ట్రయాంగిల్ చేసుకున్నా మీరు ఈజీగా అయితే కలర్ వీల్ని అర్థం చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పటి వరకు కాంప్లిమెంటరీ కలర్స్ అండ్ అనలాగస్ కలర్స్ చెప్పాను, బాగానే ఉంది. బట్ మన కలర్ వీల్లో చూస్తే ఎల్లోలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి,
పర్పుల్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, అలా ప్రతి ఒక్క కలర్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. అసలు ఈ షేడ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, వీటిని ఏమంటారు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు వరకు మనం చూసిన కలర్ వీల్లో ఈ బేస్లో బిగ్గెస్ట్ సర్కిల్లో ఉన్నాయి కదా, వీటన్నిటిని కలర్స్, ప్యూర్ కలర్స్ అంటాం అనమాట. ఈ ప్యూర్ కలర్స్ని హ్యూ అని కూడా పిలుస్తాం. ఓకే, సో మనం ఈ హ్యూ బేస్ చేసుకొని ఇందులో కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ద సేమ్ కలర్ వస్తాయి. సపోజ్ ఇప్పుడు గ్రీన్ తీసుకుందాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రీన్ కలర్ని తీసుకున్నాం కదా, ఈ గ్రీన్లో మనకు బ్లాక్ మిక్స్ చేస్తే మనకు వచ్చే కలర్ని షేడ్ అని అంటాము. ఎప్పుడైతే ఒక హ్యూ అంటే ఒక ప్యూర్ కలర్లో బ్లాక్ మిక్స్ చేస్తే మనకి షేడ్ వస్తుంది, అంటే దిస్ ఇస్ కాల్డ్ గ్రీన్ షేడ్. ఈ ఫస్ట్ వన్, ఇది గ్రీన్ ప్యూర్ కలర్, ఇది గ్రీన్ షేడ్. సో ఇప్పుడు మనం అదే సేమ్ హ్యూలో అంటే సేమ్ ప్యూర్ కలర్ గ్రీన్లో మనం వైట్ మిక్స్ చేస్తే మనకు వచ్చేది టింట్, గ్రీన్ టింట్ అంటాం. వైట్ మిక్స్ చేసినప్పుడు మనం టింట్ అంటాము, బ్లాక్ మిక్స్ చేసినప్పుడు షేడ్ అంటాము. రెండు ఈక్వల్గా మిక్స్ చేసినప్పుడు మనకి గ్రే కలర్ వస్తుంది. ఇప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ మిక్స్ చేసి చూడండి, మనకి గ్రే వస్తుంది. ఆ గ్రే మిక్స్ చేసినప్పుడు మనకి రిజల్ట్ ఏ కలర్ అయితే వస్తుందో దాన్ని టోన్ అంటాము. సో ఇక్కడ గ్రీన్ కలర్, గ్రీన్ టింట్, గ్రీన్ టోన్, గ్రీన్ షేడ్. అంటే టింట్లో వైట్ కలిపారు, గ్రీన్ టోన్లో గ్రే కలిపారు, అండ్ షేడ్లో బ్లాక్ కలిపినట్టు. సో ఇలా మనం ప్రతి కలర్కి డిఫరెంట్ కలర్స్ మిక్స్ చేసుకొని మనం టింట్, షేడ్ అండ్ టోన్ ప్రిపేర్ చేస్తామన్నమాట. సో మనకి సేమ్ అలానే ఎల్లో కూడా తీసుకుందాం. ఎల్లో ప్యూర్ కలర్, దిస్ ఇస్ కాల్డ్ హ్యూ, ఎల్లో హ్యూ. ఎల్లో ప్యూర్ కలర్లో మనం బ్లాక్ మిక్స్ చేసినప్పుడు ఎల్లో షేడ్ అని అంటాము. ఎల్లో ప్యూర్ కలర్లో గ్రే మిక్స్ చేసినప్పుడు ఎల్లో టోన్ అని అంటాము. అండ్ సేమ్ ఎల్లో ప్యూర్ కలర్లో వైట్ మిక్స్ చేసినప్పుడు ఎల్లో టింట్ అంటాము. ఇలా డిఫరెన్స్ తెలుస్తుందా? సో ద సేమ్ ఇస్ ద కేస్ అనమాట. మనకి ప్రతి కలర్లోనూ అంతే. ఇప్పుడు పర్పుల్ తీసుకున్నా అంతే, డార్కెస్ట్ షేడ్లో బ్లాక్ ఉంటుంది, కొంచెం లైట్ షేడ్లో గ్రే ఉంటుంది, టింట్లో వైట్ ఉంటుంది. ప్రతి కలర్లోనూ అంతే. సో ఈ టింట్, షేడ్, టోన్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మనకు ఫౌండేషన్ మిక్సింగ్లో యూజ్ అవుతాయి, అలానే ఐ మేకప్లో యూజ్ అవుతాయి అన్నమాట. ఐ మేకప్స్లో మనం ట్రాన్సిషన్ కలర్స్ యూస్ చేయాలి అని అంటాం కదా, అక్కడ మీకు ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది. ది సేమ్ వే మీకు ఎప్పుడైనా ఫౌండేషన్స్ మిక్సింగ్లో ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది, కలర్ గ్రే అవుతుంది ఫౌండేషన్ అనుకున్నప్పుడు మీరు ఏ కలర్ మిక్స్ చేస్తే మీకు కరెక్ట్ వస్తుంది అనేది నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. సో గుర్తుందిగా, పార్ట్ 2 అని కామెంట్ చేసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో పార్ట్ 2 కావాలి అని చెప్పి ఒక 500 కామెంట్స్ వస్తే నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియో పార్ట్ 2 మీద రిలీజ్ చేస్తాను. I'll see you guys in my next video. Until then, stay hydrated, stay beautiful. Bye bye.